అని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడిగా నిలబడినగా దేవా, మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడు కానీ నన్ను నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వాక్యముతో నాయన నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం అంటే పిల్లరా, మరి చాలాసార్లు చెప్తుంటాను నేను, 66 పుస్తకాలు ఉన్నాయి. మరి ఇట్ ఈస్ కాల్డ్ ఎ మినీ బైబిల్. నిజంగా మరి దేవుని వాక్యపంలో మరి యెషయా గ్రంథకర్త మరి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈ కవర్డ్ ఎవ్రీథింగ్. యేసు ప్రభు వారి జనన మరణ పునరుత్థానము, ఆరక 1000 ఏళ్ళ పరిపాలన, ఈ కవర్డ్ ఎవ్రీథింగ్. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది వండర్ఫుల్. నిజంగా రైటర్ నిజంగా ఆత్మలో తను అంత చక్కగా చూచాడు. ప్రభు యొక్క జననమును చూచాడు, ఆయన శిలువ కార్యమును చూచాడు, పునరుత్థానము, ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన కూడా చూచిన వాడై ఉన్నాడు పిల్లలు. నిజంగా గ్రేట్ ప్రాఫిట్. నిజంగా అలాంటి గొప్ప దైవజనుని ఈవెన్ ఐఎమ్ స్కేర్డ్ కొన్నిసార్లు చేయడానికి, కొన్నిసార్లు మాట్లాడడానికి. నిజంగా కరెక్ట్గా మాట్లాడని భయపడతాను. కొన్నిసార్లు దేవుడు ఇస్తే కానీ మాట్లాడను. కొన్ని పుస్తకాల్లో భయపడతాను పిల్లలు. ఎందుకంటే పిల్లరా, దేవుని యొక్క ఆత్మ సత్యాలు నిజంగా దేవుడు మరి నిజంగా మనతో మాట్లాడే మాటలు చాలా లోతైన ఆత్మీయ సత్యాలు పిల్లలు. ఇక్కడ చూసినప్పుడు పిల్లరా, ఈ 5వ అధ్యాయము చూసినప్పుడు దీని గురించి మరి సింపుల్గా డెఫినేషన్ చేయాలంటే అది సాంగ్ ఆఫ్ ది గాడ్స్ వైన్యార్డ్, దేవుని యొక్క ద్రాక్ష తోటను కూర్చిన పాట. ఒక రకంగా ఇది ఒక పాటనే అంటాడు, పాటనే రాస్తాడు అక్కడ. కానీ ఈ పాటలో ఒక ప్రవచనము రాసినట్టుగా చూస్తాం. మరి ఇందులో చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు మరి యెషయా గ్రంథకర్త మొదటి వచనం చూసుకుందాం. చూడండి, లెట్ us go verse by verse. నా ప్రియునికి వచ్చి, దేవుని వాక్యభావంలో యెషయా అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఫర్ మై బిలవెడ్. నా ప్రియునికి వచ్చి నేను పాడేదను వినుడి అంటున్నాడు. ఒక పాట పాడతాను అంటున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఎ సాంగ్ అంటున్నాడు పిల్లరా. సాంగ్ పాడతాను, ఒక పాట యెషయా అంటున్నాడు నా ప్రియుని గురించి. ఎవరైతే ఆయనకు ప్రియుడు ఉన్నాడో ఆయన దేవుడే ప్రియుడు ఉన్నాడు. ఎందుకంటే అందరిని అడిగాడట, అందరూ దేవుడు అన్న కూర్చున్నప్పుడు దేవుడు అడిగాడంట, ఎవరు నా పక్షాన వెళ్తారంటే ఎవరు లేరు, సైలెంట్గా ఉంటే యెషయా అన్నట్టు నేను వెళ్తాను, నన్ను పంపన్నాడంట. అంత గొప్ప దైవజనుడు. కానీ భయపడ్డాడంటే అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను ఎలా వెళ్ళాలన్నప్పుడు దేవుడు పవిత్రపరిచినట్టుగా చూస్తాం. అందులోకి నేను పిల్లలు దేవుడు వాక్యపాలన చూసినప్పుడు ఇక్కడ మరి అలాంటి దైవజనుడు రాస్తుంటాడు, నా ప్రియుని కొరకు నేను ఒక పాట పాడుతున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సింగింగ్ ఎ సాంగ్ ఫర్ హిస్ బిలవెడ్. సార్ అంటాడు, నా ప్రియుని గురించి ఒక పాట పాడుతున్నాను. ఆ వచనం అంటాడు, ఆ పాట యొక్క సారాంశం చెప్తాడు. ఏంటమ్మా సారాంశం చెప్తాడు? అతని ద్రాక్ష తోటని బట్టి నాకిష్టుడైన వాడిని గురించి వాడేదను వినుడి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వాడు, ఆయన ప్రియునైన వాడు, ఆయన ద్రాక్ష తోట. ఆయన కాన్సెప్ట్ చెప్తున్నాడు. వాట్ ఈస్ దిస్ సాంగ్ ఈజ్ గోయింగ్ టు సింగ్. ఆయన ఏ పాట అయితే పాడబోతున్నాడో, చాలా పాటలు అంటే చాలా భావాలు ఉంటాయి కదా, భావం లేకుండా పాట ఉండదు కదా. ఇప్పుడు కొన్ని పాటలు వచ్చాయి, అన్ని అర్థాలు లేని పదాలు పెట్టేసి పాడేస్తారు. కానీ బట్ ఎవ్రీ సాంగ్ నిజంగా ఈవెన్ పాత పాటలు వింటుంటాను నేను, ఐ లవ్ ఓల్డ్ సాంగ్స్. కొన్నిసార్లు ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మీనింగ్స్. సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి పాటలు ఆల్మోస్ట్ కన్వే చేస్తారు. ఇక్కడ గ్రంథకర్త కూడా అలాగే అంటున్నాడు, ఇక్కడ రాస్తున్న యెషయా కూడా అదే అంటున్నాడు. ఐఎమ్ సింగింగ్ ఎ సాంగ్ ఫర్ మై బిలవెడ్. నా ప్రియునికి నేను పాట పాడుతున్నాను. ఆ పాట యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నా ప్రియునికి ఉన్న యొక్క ద్రాక్ష తోటని గురించి, ఆయనకు ప్రియమైన ద్రాక్ష తోటని గురించి నేను పాడుతున్నాను అంటాడు. చూద్దాం ఏం పాడుతున్నాడు, చూడు కిందకి వద్దాం. ఇక్కడ చెప్తాడు, నన్ను ఆపేసి ఇక్కడ ఈ తోట గురించి చెప్తున్నప్పుడు అంటాడు, ఒక వైన్ యార్డ్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పేస్తారు. అంతా మీరు చదివితే మరి విజయబాబు చెప్పినట్టు ఉంటుంది. నేను చూసినప్పుడు అంటాడు, ఆ తోటని గురించి చెప్తాడు. ఆ ద్రాక్ష తోట, దేవునికి ఒక ద్రాక్ష తోట ఉందంటాడు. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందంటే, ఒక సారవంతమైన భూమిలో, సత్తువ గల భూమిలో, మంచిగా పౌష్టికంగా పెరగగలిగిన భూమిలో, అలాంటి మినరల్స్ అవన్నీ ఉన్నట్టు అటువంటి ల్యాండ్లో చక్కని
కూర్చుని ఒక కొండ మీద ఉన్నట్టుగా చెప్తాం ఈ వాక్యంలో చూసినప్పుడు. ఇక్కడ దేవుని వాక్య భవనం అలాంటి ప్లేస్లో దేవుడు తన ద్రాక్ష తోటను అక్కడ పెట్టినట్టుగా చూస్తాం. అంతేకాకుండా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుడు చేస్తున్న పనిని అక్కడ తెలియజేస్తాడు. గ్రంథకర్త అంటాడు, ఆ ద్రాక్ష తోట నిమిత్తము దేవుడే పని చేస్తాడని చెప్తాడు. గాడ్ వర్క్ ఎలా పని చేస్తాడో చెప్తాడు. ఆయన తవ్వాడు, తర్వాత పాటాడు, తర్వాత దానికి వాష్ టవర్ కట్టినట్టుగా చూస్తాం. అక్కడ మరొక తొట్టి, మరి గ్రేప్ జ్యూస్ చేయడానికి తొట్టి చేసినట్టుగా చూస్తాం. ఇవన్నీ చేసి దేవుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ మరి దేవుడు ఏం చేస్తున్నాడు పిల్లరా, ఆ ద్రాక్ష తోట నుంచి చూసిన కట్టి చేసిన వాడు, దాన్ని కంచె వేసి చక్కగా చేసిన వాడు, హీ వాజ్ లుకింగ్ ఫర్ ది ఫ్రూట్, పళ్ళ కొరకు చూస్తున్నాడంటే. కానీ ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే సమయము ఆ యొక్క ద్రాక్ష తోట యజమానునికి ద్రాక్షలు ఇచ్చే సమయమునకు అదేమంటున్నాడు, ఒక కారు ద్రాక్షను, వైల్డ్ అంటాడు, లేకపోతే సోర్ అంటాడు, చేదైన ద్రాక్షను మరి ఇచ్చినట్టుగా చూస్తాం. మరి ఈ విషయంలో 3వ వచనానికి వస్తేనే ఇక్కడ మరి యెషయా గ్రంథకర్త యూదాన్ అంటాడు, నాకును ఏమంటాడు, నా తోటకు తీర్పు తీర్చమంటాడు, మా ఇద్దరి మధ్యలో యూ బీ ది జడ్జ్ అంటాడు. యూదాతో మాట్లాడుతున్నాడు. దాని వాక్య భాగంలో చూసినప్పుడు యూదాతో ప్రభు మాట్లాడి, నాకు నా తోటకు మధ్యలో తీర్పు తీర్చు, న్యాయము తీర్చు. ఎందుకంటే వాట్ కుడ్ హ్యావ్ డన్ మోర్, నేను ఇంకా ఏం చేయగలిగేవాడిని, ఇంకా తక్కువ ఏమైనా చేస్తారా నా గురించి తెలియజేయమని చెప్తాడు. అంతేకాకుండా నేను ఇంత చేసినా కూడా ఆ యొక్క తోట నాకు, ద్రాక్ష తోట నాకు కారు ద్రాక్షాలు ఇచ్చింది అని చెప్తాడు. ఆ తర్వాత దేవుడు ఆ తోటని ఏం చేయబోతున్నాడు చెప్తాడు. ఆ తర్వాత దాని కంచెను తీసేస్తానంటాడు. దాని కంచెను తీసేసినప్పుడు ఏం చేస్తున్నాడంట, అక్కడ మరి దాని అంతా కూడా మరి ఆవులు కానీ ఏది కానీ పశువులు దాన్ని త్రొక్కివేసినట్టుగా చూస్తాం. అది కూడా ఎలా అయిపోద్ది అంటే, కంచె వెళ్ళినప్పుడు అది ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతుందని చెప్తాడు. కింద వాక్యంలో చూసినప్పుడు అంటే అక్కడ అన్ని కూడా ఏంటంటే బలు రాకసు చెట్లు అక్కడ మొలుస్తాయి అంటాడు. ఇంకా దేవుడు అంటాడు చివరిగా అంటాడంటే, ఆ యొక్క ద్రాక్ష తోట మీద నా వర్షము పడకుండా నేను ఆజ్ఞాపిస్తానంటాడు. సో దట్ ఇట్ విల్ నాట్ అగైన్ బి ఫ్రూట్ఫుల్. అలాంటి స్థితిలో దేవుడు వస్తా అంటాడు. ఇప్పుడు ఈ వాక్య భాగం నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మరి ఇక్కడ యెషయా రాస్తున్నప్పుడు ఇక్కడ 2 మాట్లాడతాడు. ద్రాక్ష తోటని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇక్కడ యూదాను తీర్పు తీర్చమంటున్నాడు. నాకు అర్థం కాలేదు చాలాసార్లు, కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటి అంటే పిల్లరా, మరి ఏ కాలంలో ఈ యొక్క ప్రవచనము యెషయా రాసేటంటే అప్పటికే ఇజ్రాయెల్ చెరపట్టబడి ఉన్నది. ఇట్ హెస్ గాన్ టు ది క్యాప్టివిటీ. చెరపట్టబడిన ఇజ్రాయెల్, యూదా మిగిలి ఉన్నది. అంటే దేవుడు ఆల్రెడీ చేసేసాడు, ఇజ్రాయెల్ను అప్పచెప్పేశాడు శత్రుశ్రేష్టమునకు. యూదా ఇంకా వెళ్ళే ప్రాసెస్లో ఉంది. వారు కూడా ఏం చక్కని జీవితం లేదు, భయంకరమైన జీవితంలో ఉన్నారు. కాబట్టి ఆ శేషముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు చాలాసార్లు ఈరోజు చూపిన ఇజ్రాయెల్ అంటే దేవుని ప్రజలు, అందులో ఒక భాగము 10 గోత్రాలేమో ఇజ్రాయెలు, ఒక గోత్రమేమో దావీదు వంశం, 2 రాజ్యాలుగా చేయబడదు. అదంతా నేను చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ 2 పిల్లలు ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది, చెరపట్టబడింది, ఇంకోటి మిగిలింది. దే వేర్ ఆన్ ది వే టు ద డిస్ట్రక్షన్. వారు కూడా నశించే స్థితిలో ఉన్నారు. కాబట్టి వారినే మధ్యలో పెట్టి దేవుడు అడుగుతున్నాడు. ఒక రకంగా వారు తీర్పు తీర్చే స్థితిలో లేరు, కానీ వారు దేవుని హెచ్చరికను తీసుకొని మార్పు నొందుతారేమో అని దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఈ మాటలు ప్రవచనాలు చాలాసార్లు ఈరోజు పిల్లరా, చాలామంది సంఘాల్లో పర్సంటేజ్ తగ్గిపోయింది, చర్చ్ అటెండెన్స్ తగ్గిపోయింది. థ్యాంక్ గాడ్ మై చర్చ్ ఈస్ గ్రోయింగ్. నా చర్చ్ వస్తుంది, ఆల్మోస్ట్ వస్తుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నాకు సంతోషం అనిపిస్తుంది. హాఫ్ అన్ అవర్ అటో ఇటో వెన్ యూ కమ్ ప్లీజెస్ మీ. ఎందుకంటే దేవుని సన్నిధి పిల్లరా, ఈరోజు పిల్లరా దేవుని వాక్యం చెప్తుంది అంటే అందరూ పరలోకానికి వెళ్ళరు, కానీ శేషం మాత్రమే వెళ్తుంది. ఆ శేషములో నా సంఘముడని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చెప్పిన వాళ్ళు అందరూ పరలోకం పోతారు, చెప్పిన వాళ్ళకి నేను గ్యారంటీ. ఎందుకంటే దేవునికి హల్లెలూయా, అయ్యగారికి కాదు. హల్లెలూయా. పరలోకం పోవడానికి కూడా హల్లెలూయా అనడానికి వెనక ముందు కష్టపడుతుంది బాబు, అది టికెట్. అది దేవుని స్తుతిస్తే పైకి పోతాం, లేకపోతే లేదు. నీకు నచ్చకున్న సత్యం ఇదే. దేవుని వాక్యంలో ఒక రకంగా యూదా అక్కడ దేవునికి ఆ తోటకు మధ్యలో తీర్పు తీర్చే స్థితిలో లేదు, కానీ జరిగిన విషయంలో నుంచి దేవుడు యూదాను హెచ్చరిస్తున్నట్టుగా చూస్తాం. ఇక్కడ
ఒక మాట చూద్దాం, దేవుడు ఏం చేశాడు. పిల్లలు దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఒక మాట చెప్తాడు. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు దేవుడు చేసింది చూద్దాం. దేవునికి ఒక వైన్ యార్డ్ ఉందంటాడు, ఒక ద్రాక్ష తోట ఉంది. అది ఎక్కడుందో చూద్దాం పిల్లలు. ఎక్కడ ఉందంటాడు పిల్లలు దేవుని తోట? సత్తువు గల భూమి మీద, కొండ మీద. దేవుని వాక్య భాగంలో చూచినప్పుడు మన ఈరోజు దేవుని యొక్క ద్రాక్ష తోట ఎక్కడుందంటే అది సత్తువు కలిగిన పొలములో ఉన్నట్టుగా చూస్తాం. హల్లెలూయా. ఈరోజు చాలా సంఘం అనుకుంటుంది, నేను ఎందుకు ఫలించట్లేదు, దేవునిలో ఎదగట్లేదంటే ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. గాడ్ ప్లేస్ యూ ఇన్ ఎ రైట్ ప్లేస్. అక్కడ ఏమంటాడు పిల్లలు దేవుని వాక్యభాగంలో? సత్తువు గల ప్లేస్లో ఉన్నది కింద. ఏమంటాడు? కింద కొద్దాం, కొంచెం కిందకి వద్దాం. ఆయన త్రవ్వి తర్వాత ఏమంటుడు? దేవుడు అంటున్నాడు పిల్లల, ఈ యొక్క శ్రేష్టమైన ఆ సత్తువు గల భూమిలో దేవుడు నాటాను. ఈరోజు దేవుడు నేను చర్చ్ ప్లేస్లో నాటాడంటే సత్తువు గల చర్చిలో ఉన్నాడు. దేవుని వాక్యము ద్వారా ఎదిగే సంఘములో దేవుడిని పెట్టాడు. గాడ్ హస్ ప్లేస్డ్ ఇట్ ఇన్ ఎ వండర్ఫుల్ అండ్ ఫర్టైల్ ల్యాండ్. నువ్వు అన్నానికి ఆస్కారం లేదు. దేవుడు నన్ను ఏడబడితే ఎన్నో పెట్టేశాడు, ఎన్నో పెట్టలేదు. దేవుడు ఈరోజు దేవుని సంఘము ఈరోజు చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ కావచ్చు, ఇంకో చర్చ్ కాదు. ఎవ్రీ చర్చ్ హస్ బీన్ బ్రాట్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తముతో, స్వరక్తముతో కొనబడ సంఘం. ఎందుకంటే యేసు సంఘం అంటేనే ఆయన రక్తంతో కొనబడ్డది. ఆయన కొని ఆ శిలువ కార్యముతో హి హస్ ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్. వీళ్ళు ఎవరు కూడా చెప్పడం లేదు నేను పలానా సంఘంలో. నీవు ఏ సంఘంలో ఉన్నా, ఎవరు మాట్లాడుతున్నా, నాలా గట్టిగా అరిచేవాడున్నా, మెల్లగా చెప్పేవాడున్నా, దేవుని మాటను వినగా గాడ్ విల్ మేక్ యూ గ్రో దేర్ wherever you are. ఏది కూడా సత్తు. ఎందుకంటే దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు ఆత్మతో మాట్లాడతారు. ఎవరు మాట్లాడాలని రెస్పెక్ట్. నేను మంచి ఉన్నా, చెడ్డ ఉన్నా, నా బ్యాక్గ్రౌండ్ ఏది అది కాదు, కానీ నేను ఆల్టర్ మీదకి వచ్చి ఎవరు మాట్లాడుకో దేవుని మాట్లాడి ఇట్ గాడ్ హూ స్పీక్స్ త్రూ దెమ్. అందుకే దేవుడు అంటున్నాడు, నేను నాటిన నా యొక్క ద్రాక్ష తోట, ఐ హావ్ ప్లాంటెడ్ దెమ్ ఇన్ ది వండర్ఫుల్ ల్యాండ్. నేను వాక్యభాగంలో చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎలా అక్కడ పడితే అక్కడ కాదు, ఒక సత్తువు గల భూమిలో నాటాను అంటాడు పిల్లలు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. సారవంతమైన భూమిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను సారవంతంగా ఉండాలని, దేవుని కొరకు ఫలించేవాడు కూడా. ఆశ పనిలో దేవుడు తప్పులేదు. ఈరోజు ఒక శేషములో మనం ఉంటే దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మనల్ని తీర్పు తెచ్చమంటున్నాడు. ఐ హావ్ ప్లేస్డ్ ఇన్ ఎ రైట్ ప్లేస్. ఎందుకంటే నిన్ను తీసుకెళ్ళి నేను సారవంతమైన నా భూమిలో నిన్ను నాటాను. నువ్వు అనడానికి ఆస్కారం లేదు. సంఘం ఒకవేళ ఫలించకపోతే దేవుని నిందించడానికి లేదు. ఇప్పుడు దేవుని వాక్యం అదే రోజు నీతో నాతో మాట్లాడుతుంటాడు. God has placed you in a fertile land. సత్తువ కలిగిన పొలములో ఆయన నిన్ను నాటాడు. ఎలా నాటాడంటే చెప్తాడమ్మంటాడు. అక్కడ పిల్లరా అక్కడ చెప్పినప్పుడు ఏమంటాడు? నాటినప్పుడు ఆ యొక్క పొలమునంట దేవుడు పని చేసినట్ట. ఈ బెడ్ ఇట్ రెడీ. ఇప్పుడు అక్కడ అంటాడు అది తవ్వి, అందులో దాన్ని లోతుగా తవ్వి దాంట్లో ఉన్న రాళ్ళన్నీ తీసివేసి, ఎందుకంటే అవి నిన్ను ఫలించడానికి నీకు అడ్డుగా ఉండేది ప్రతిదీ కూడా ఆయన తీసివేసి, ఆయన నిన్ను ఒక సత్తు గల ప్లేస్లో హి హస్ క్లీన్డ్ ఎవ్రీథింగ్ సో దట్ యు కెన్ బి ఫ్రూట్ఫుల్. ఏదో తీసుకొచ్చి నాటి పడేయలేదమ్మా నిన్ను. He's taking all the hurdles out of your life so that you can be fruitful to God. దేవునికి ఫలించే ఆ ద్రాక్ష తోటలో ఉండడానికి ఆయన ఏది చేయగలుగుతాడో ఆయన సమస్తము చేస్తున్నాడు. ఫలించబడడానికి కారణం ఏం తెలుసా అమ్మా? సంఘం ఫలించబడడానికి కారణం ఏం తెలుసా అమ్మా? రీజన్ తెలుసా అమ్మా? సువార్త ఎప్పుడు చెప్పలేదు తెలుసా అమ్మా? ఎప్పుడైతే ఆ సువార్తలు మనం ఉండమో, యేసు రక్తము నీకు విలువైందైతే, యేసు రక్తము నీకు గొప్పదైతే, యేసు రక్తంలో నువ్వు కడగబడితే, యేసు రక్తము ద్వారానే నీకు రక్షణ వచ్చిందంటే ఆ రక్షణ చెప్పకుండా నువ్వు ఉండలేవు, చెబుతావు. ఎందుకంటే నీ పాపములు ఇంకా కడగబడకపోతే, ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ స్టిల్ ఎ సిన్నర్, యూ కెనాట్ ప్రీచ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ బి ఫ్రూట్ఫుల్ టు హిమ్. అందుకే దేవుడు అంటుండు,
ఆ భూమిని ఏం చేస్తున్నట్టు దేవుడు పని చేస్తున్నట్టు. ఈరోజు మనలో ఉన్న ప్రతి హర్డుల్ని ఆయనే తీస్తున్నాడు. యేసు రక్తము ఏం చేస్తుందమ్మా? ఏమో నాకు వినబడదు, గట్టి చెప్తున్నప్పుడు. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ఆయన ఏదైతే నీకు అడ్డుగా ఉందో, నువ్వు ఫలించడానికి ఏదైతే ఉందో, గాడ్ ఈస్ క్లియరింగ్ ఎవ్రీథింగ్. నువ్వు ఈ లోకంలోకి వెళ్ళి ఫలించాలంటే యూ హ్యావ్ టు బీ సిన్లెస్. ఎందుకంటే ఆ పాపము సిలువలో కడగబడితే కానీ, యేసు రక్తంలో కడగబడితే కానీ, నువ్వు పరిశుద్ధులైతే కానీ ఆ యొక్క స్వార్థ ప్రకటించగలుగుతావు, ఆత్మను రక్షించగలుగుతావు. కాబట్టి యూ క్యాన్ బి ఫ్రూట్ఫుల్. God is working for that. You are not working, God is working. ఏంటంటే దాన్ని తవ్వి అంటాడు, దానిలో ఉన్న రాళ్ళని తీసేసి ఆయన చక్కగా పిల్లరా అందులో లోతుగా నేను నాటాడంటే పిల్లరా, ఏదో అలాగ అది లోతుగా తవ్వి నాటాడు. ఎందుకంటే సో దట్ యూ క్యాన్ బి రూటెడ్ అండ్ పౌలు అంటాడు, క్రీస్తు యేసునందు మీరు వేరు పారి అంటాడు. పౌలు అంటాడు, యూ హ్యావ్ టు బి రూటెడ్ ఇన్ టు క్రైస్ట్ సో దట్ యూ క్యాన్ బి ఫ్రూట్ఫుల్. నువ్వు యేసులో వేరు పారకపోతే నువ్వు ఫలించలేవు. కాబట్టి అందుకే వేరు పారి ఉండడానికి అంటాడు, రూటెడ్, బి రూటెడ్, బి రూటెడ్ సో దట్ యూ కెన్ బి ఫ్రూట్ఫుల్. ఫలించడానికి ఆయన చేశాడు. ఆయన ఫలభరితమైన జీవితంలో ఉండాలని ఆయన చేస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు, ఆ దేవుని వాక్య భాగంలో పిల్లలు చూసినప్పుడు ఇక్కడ ఒక మాట నిజంగా నాకు చాలా చక్కగా అనిపిస్తుంది. పిల్ల దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఆయన అంటే పిల్లలు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఏమంటే పిల్లలు ఒకసారి చూసినప్పుడు ఆ మొదటి మాటలో చూడండి, మొదటి వచనంలో పిల్లలు అంటున్నాడు, ఆయన పొలముని గురించి చెప్పినప్పుడు సత్తువు గల భూమిలో పక్కన ఇంకో మాట చెప్తాడు. ఏమంటమ్మా? సత్తువు గల భూమి ఏమంటుండు? సత్తువు గల ఏమంటుండు? ఎక్కడుందంటమ్మా? ఎక్కడుంది అది? ఆ యొక్క తోట ఎక్కడుంది? ఎక్కడుంది? కొండ మీద ఉంది. సత్తువు గల భూమి ఎక్కడుందంటే అది కొండ మీద ఉంది. God is placing you high above. విశ్వాసం దేవుడు ఎక్కడో అక్కడ పట్టాడమ్మా. Even though he plants you deep, but he is planting on top. కదా? ఎక్కడ నాటుతున్నామా? దేవుని యొక్క సత్తువు గల భూమి ఎక్కడుంది? కొండ మీద ఉంది. విశ్వాసంలో కొండ చాలా విలువైంది. ఏది? హోరేబు కొండే, తర్వాత సీనాయి కొండే, తర్వాత కలవరి కొండ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకు విశ్వాసిని గురించి దేవుడు మాట్లాడతాడు, ఐ వాంట్ యు టు బి ఆన్ ది టాప్. కింద ఉండడం దేవునికి ఇష్టం లేదు. విశ్వాసంలో ఎప్పుడు కూడా మనం ఎందులో తగ్గించుకోగానే దేవుని విషయంలో ఒకసారి చాలా నేనేందండి, నేను చాలా చిన్నోనండి. అన్ని విషయాల్లో పెద్దరికం కావాలి, దేవుని విషయంలోకి వస్తే చిన్నోడు అయిపోతాం. అవునా కదా? దేవుని పని చేయడంలో వాక్యం చెప్పమ్మా అంటే అది మనతోటి కాదు అంటే వాక్యం అది మనతోటి కాదు. ఐఎమ్ సో స్మాల్, అది నా పని కాదు. ఐఎమ్ సో స్మాల్. God says, I kept you on top. On top, not in the bottom. నేను కింద పెట్టలేదు. దేవుడు లోతుగా దేవుడు నాటుతున్నాడు, కానీ కొండపై నాటుతున్నాడు, సత్తుగల భూమిలో నాటుతున్నాడు దేవుడు. చెప్పమంటే ఫస్ట్ దాంట్లోనే ఉంటుంది రోజు కావాలంటే, దేవుడు ఇచ్చింది అలాగే ఉంటుంది. అది స్టే ఉంది. ఎందుకంటే దేవుడు అంటే ఇప్పుడు దీపం ముట్టించండి ఏం చేస్తామమ్మా? దీపం ముట్టించి ఎక్కడ పెడతాం మనము? కానీ ఏమంటుంది? ఎడ పెట్టొద్దంటది, మంచం కింద పెట్టొద్దు. మనం ఎడ పెడతాము? మంచం కిందనే పెడతాము. దేవుని వాక్యం చెప్తుంది, దీపము ముట్టించి ఎవడైనాను దీపస్తంభం మీద పెట్టాలి. ఎందుకంటే ఆ దీపము అది కొంచెం వెలిగే కావచ్చు, కానీ అది లోనకు వచ్చిన ప్రతివాడికి అది చీకటిని పారదోలి వెలుగుమయం చేస్తుంది. క్యాండిల్ ఇంతే చిన్నది కదమ్మా. కరెంటు పోయినప్పుడు దాని విలువ ఎంత ఉంటుందమ్మా? చాలా విలువ ఉంటుంది. యు మే బి స్మాల్ బట్ యువర్ లైట్ ఈస్ గ్రేటర్. హల్లెలూయా. నువ్వు చిన్నోడే కావచ్చు, నీలో ఉన్న వెలుగు చాలా గొప్పది. అంధకారంలో ఉన్న వారిని వెలుగులో నడిపించేది. లెట్ యువర్ లైట్ షైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. దేవుడు కొంచెం ఇది ఉంచడానికి పెట్టాడు, నిన్ను మంచం కింద ఉండడానికి కాదు. ఎవరితో మాట్లాడుతున్న దేవుడు నాకు తెలియదు ఈరోజు.
ఎవరితో మాట్లాడుతుండో తెలియదు, ఎవరు దాస్తురో తెలియదు, ఎవరు దాక్కుంటారో తెలియదు, ఎవరు ఫలిస్తలేరో తెలియదు. దేవుడు అంటున్నాడు, ఈరోజు అంటున్నాడు, నేను నిన్ను మామూలుగా తీసుకోలేదు, యేసు రక్తంతో విమోచించాను, నిన్ను నాటాను, లోతుగా తవ్వి నాటాను. ఎక్కడ నాటాను? కొండ మీద నాటాను, కింద కాదు. ఐ వాంట్ యు టు బి ఆన్ టాప్. తైన వాటిలో ఉండాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుడు చేసిన పని. నేను ఫాస్ట్ ట్రాక్లో వెళ్తాను, హాఫ్ టైం అయిపోయింది. నేను ఫాస్ట్ ట్రాక్లో. సెకండ్ థింగ్ ఈస్ దే గాడ్ ఈస్ క్వశ్చనింగ్. చాలు నాన్న, ఆయన నాటాడు, బాగులు తవ్వాడు, కానీ అలా ఎండ్ రిజల్ట్కి వస్తానికి ఏమంటుంది? అది కారు ద్రాక్ష ఇస్తున్నాడు. దేవుడు కష్టపడ్డాడు, దేవుడు పని చేశాడు, దేవుడు తోటను నాటాడు, ఉన్న స్థితిలో ఉంచాడు. నేను ఎందుకంటే నన్ను సగం చెప్పడానికి ఇష్టం లేదు. ఐ వాంట్ టు కంప్లీట్. ఐ కమ్ టు సెకండ్ పాయింట్. ఆయన అసలుకి అయింది లాస్ట్కి వస్తానికి ఏంది? దాని రిజల్ట్ ఏంది? ఎండ్ రిజల్ట్ ఏం వచ్చిందమ్మా? కారు ద్రాక్ష ఫలించింది. రైట్, ఓకే, ఇది ఒక పార్ట్ అయిపోయింది. రెండో దాంట్లోకి వస్తానికి నా గాడ్ ఈస్ క్వశ్చనింగ్ ది రిమనెంట్. యూదా ప్రజలతో అంటుండే, యూదా ప్రజలు, యూ బీ ది చర్చ్ బిట్వీన్ మీ అండ్ మై వైన్యార్డ్. శేషములో ఉన్న వారి కొరకు, నశించిన వాళ్ళ మంచి కాదు మా దేవుడు మాట్లాడేది. ఇప్పుడు మనము ఒకవేళ ఆ స్థితిలో ఉంటే, ఆ దారిలో నడుస్తుంటే, అక్కడనే ఉంటే, ఇంకా మనం కూడా ఇంచుమించు వారి అడుగుజాలలో నడుస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, వాట్ కుడ్ హ్యావ్ డన్ మోర్. ఏమంటున్నామా? ఒకసారి 3వ వచనం చదువుతున్నాం. 3వ వచనం. యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ వారలారా, అందులో నేను కూడా ఉన్నాను, ఏం సీరియస్ ఉండాల్సిన అవసరం లేదు. రైట్, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనంటుండు. న్యాయం, గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ది జస్టిస్ బికాస్ హీ హస్ వర్క్డ్ ఆన్ దట్ క్రాస్. సిలువలో ఆయన కష్టపడ్డాడు, నిన్ను నాటాడు, నిన్ను ఉన్న స్థితిలో ఉంచాడు. కాబట్టి నాకు న్యాయము తీర్చమని శేషముతో దేవుడు అడుగుతున్నాడు. ఏమంటున్నా? న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. కింద నేను నా ద్రాక్ష తోటకు, ఇది దేవుని ప్రశ్న, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి వాట్ కుడ్ హావ్ డన్ మోర్. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నీతో నాతో అంటున్నాడు, నువ్వు దేవునికి కావలసిన ఫలాలు ఇవ్వకపోవడం గల కారణం కొరకు నేను ఇంకేం చేయగలిగి ఉండేవాడిని. వాట్ కుడ్ హావ్ డన్ మోర్. ఈ లోకంలో వచ్చాను, 32 సంవత్సరాలు భూమి మీద జీవించాను, సిలువను భరించాను, ప్రతి పాపమును మోసాను, మీ కొరకు నా ప్రశస్త రక్తమును చెందించాను. ఇంతకంటే ఎక్కువ నేను ఏమి చేయగలుగుతున్నాను ఫలించడానికి? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, వాట్ కుడ్ హావ్ డన్ మోర్. ఇంకా ఏం చేయగలుగుతాను నీకు? నువ్వు నశించిన స్థితిలో ఉంటే, నశించిన దాని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చిన పర్పస్ ఏంటంటే టు సేవ్ విచ్ హ్యాస్ బీన్ లాస్ట్. నువ్వు నేను నశించే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించడానికి ఆయన పరమును విడిచిపెట్టి, ఆ మహిమను, ఆ స్తుతులను ఆయన విడిచిపెట్టి ఒక మానవుడిగా భూమి మీద జీవించి, ఒక శాపగ్రస్తమైన మరణము ఆయన సిలువలో భరించి నిన్ను విమోచిస్తే, నువ్వు ఆయన కొరకు ఫలించకపోతే వాట్ కుడ్ have done more. ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఇంకా ఏం చేస్తే సంగమా నువ్వు ఫలించే స్థితిలో ఉంటావు? ఇంకా ఏం చేస్తే నువ్వు ఫలించే స్థితిలో ఉంటావు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కిందకు వస్తున్న వాక్యభావం, కిందకు వద్దాం వాక్యభావం. చాలు, దేవుడు చెప్తూ నెక్స్ట్ దేవుడు చెప్తూ, ఒకటి వాట్ కుడ్ హ్యావ్ డన్ మోర్, వాట్ ఐ రిసీవ్డ్ సో గ్రేప్స్. కారు ద్రాక్ష. ఒక్కటి చెప్పండి నాకు, ఇక్కడ నుంచి ఎవరన్నా తిడుతున్నా అనుకుంటే ఖచ్చితంగా
లేచి వెళ్ళిపోవచ్చు, రాకపోవచ్చు. నెక్స్ట్ తిడుతున్నాను అనుకోండి. దేవుని వాక్యము సూటిగా ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది పిల్లలు. దేవుడు అంటున్నాడు, ఈ తోట దేవునికి ఫలించలేదంటారమ్మా? ఫలించలేదంటారా? ఇప్పుడు దేవుడు ఇంత కష్టపడ్డాడు, దేవుడు తవ్వాడు, నాటాడు, ఉన్న స్థితిలో ఉంచాడు, కావలసిన అన్ని దేవుడు ఇచ్చాడు, ఫలించడానికి అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడు. మరి తోట ఫలించిందా లేదా? కారణం తర్వాత చెప్దాం, కానీ తోట ఫలించిందా లేదా అడుగుతాను. ప్రశ్న చెప్పండి, బైబిల్లో చెప్పకండి, మీరు చెప్పండి. జనరల్ అడుగుతాను, ఫలించిందా లేదా? ఫలించిందా? ఫలించిందా లేదా? ఎంతమంది ఫలించింది అనుకుంటున్నారమ్మా? రైట్, 1 2 3 అనుకున్నారు. కొందరు ఎత్తురు, కొందరు అలా ఇలా ఉన్నారు. రెండింటి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలా అంటే సగం రెండు అయిపోతుంది, ఒకటి ఫుల్ అయిపోతుంది. రైట్, ఎంతమంది ఫలించలేదు అనుకుంటున్నారు? రైట్, ఒకరిద్దరు చేతులు లేపారు. రైట్, తక్కిన వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు, తటస్థంగా ఇటు కానీ ఇటు కానీ నువ్వు ఏదైనా తీసుకోమా చేయను అన్నట్టు కానీ దేవుని స్తోత్రం. ఫలించింది ప్లాన్, కానీ దేవుడు ఆశించిన ఫలం ఇవ్వలేదు. దేవుడు ఏదైతే ఆశించాడో, ఏమంటాడు? ఆయన నాటినప్పుడు ఏం నాటాడంటమ్మా? మంచి ద్రాక్ష నాటాడు. ఏం నాటాడు? నాటినప్పుడు ఏం చెప్పాడు? పైన చూడమ్మా, ఏమంటుండు? దేవుడు నాటినప్పుడు ఇట్ వాస్ వెరీ గుడ్, బట్ ద రిజల్ట్ వాస్ నాట్ గుడ్. When God planted you, దేవుడు నిన్ను సంఘంలో నాటినప్పుడు నిన్ను పరిపూర్ణంగా చక్కని స్థితిలో శ్రేష్టమైన స్థితిలో ఉన్నావు. నీ అవుట్కమ్ ఈజ్ నాట్ గుడ్. యు ఆర్ గుడ్, బట్ యువర్ అవుట్కమ్ ఈజ్ నాట్ గుడ్. కరెక్టేనా? నువ్వు నాటబడ్డప్పుడు శ్రేష్టమైనవు, అని ఫలం ఇచ్చేటప్పుడు మాత్రము పనికి మాలను అయిపోయావు. దేవుడు మాట్లాడుతాను, నేను మాట్లాడతాను. ఇట్స్ నాట్ మై వర్డ్, ఇట్ గాడ్స్ వర్డ్. నువ్వు నాటబడ్డప్పుడు శ్రేష్టమైన, దేవుడికి ఇష్టమైన వాడు, శ్రేష్టమైన గాడ్స్ వైన్యార్డ్, దేవుని తోట. నువ్వు శ్రేష్టమైన, నువ్వు పనికి మాలిన దేవుడు అయిపోయాడు. దేవుడు పరిశుద్ధం చేసి గాడ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ఈరోజు దేవుని సంఘంలో నాటబడ్డ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి ఈజ్ ప్రెషస్ ఇన్ గాడ్స్ సైట్. నాటబడ్డప్పుడు విలువైన దానివే, ఫలించేటప్పటికి వస్తలకే కారు ద్రాక్ష. కారు ద్రాక్ష ఫలించడం ఏంటో తెలుసామా? కారు ద్రాక్షలు ఫలించడం ఏంటో తెలుసామా? దేవుడు నేను సంఘంలో నాటాడు, సంఘములో ఉంచాడు, ఫలం మాత్రము సాతానుకు చెందింది ఉంటుంది. నీ ఫలము ఇట్ డజంట్ బిలాంగ్ టు గాడ్, ఇట్ బిలాంగ్స్ టు సాతాన్. ఇది నచ్చకపోవచ్చు సత్యం ఇదే జరుగుతుంది. దేవుడు ఈరోజు అందుకుంటే శేషముతో మాట్లాడుతున్న మాట నేను కడాకంచిగా ఒక తాగెటోడు రాత్రి సాయంకాలం కల్లా ఇంకో తాగెటోని చెమకొచ్చుకుంటాడు, కూర్చొని తాగుతాడు. ఒక తిరుగుబోతు ఇంకొని తెచ్చుకుంటాడు, వాటితో కలిసి తిరుగుతాడు. ఒక మోసం చేసాడు, ఇద్దరు కలిసి మళ్ళీ మోసం చేసి సంపాదించుకుంటాడు. ఒకరు ఈరోజు స్త్రీలు అంటే కాలి పురుషులు స్త్రీలు అంటారు. ఒకరు చక్కని బంగారం స్కీమ్లో జాయిన్ అయితే ఇంకోటి తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. చేరమ్మా, గోల్డ్ స్కీమ్లో జాయిన్ చేస్తారు. అమ్మ నెలకు 500 కట్టు, ఒక సంవత్సరం కట్టేటప్పుడు తులం బంగారం ఇంట్లో ఉంటుంది. గోల్డ్ స్కీమ్లో జాయిన్ చేస్తాము, ఇంకో స్కీమ్లో అన్ని జాయిన్ చేస్తాము. కానీ దేవుని విషయంలో ఏమన్నా దేవుని సంఘాన్ని నడిపించమంటే we are zero. Whether we like it or not, this is the fact. We are fruitful for the world, not for us, not for the God. సంఘమునకు దేవునికి ఫలభరితమైన స్థితిలో లేరు. నచ్చకుండా సత్యం ఇదే. ఎవరైనా అంటున్నట్టే మిమ్మల్ని అంటున్నాను పిల్లరా, యూ విల్ డూ ఆల్ థింగ్. ఒక సినిమా చూసి వస్తే ఆ సినిమా చక్కగా ఉంటే చాలా చక్కగా ఉంది, దాని పెద్ద వివరించి అవసరమైతే నీ కొరకు నేను 2వ సారి కూడా చూస్తానని చెప్పి సినిమా వెళ్తాం. కానీ దేవుడు నా కొరకు కార్యం చేశాడు, ఆ సినిమా కార్యం గొప్పది, రామనం దేవుని సన్నిధి పోదామని ఒకరిని తీసుకొచ్చే స్థితిలో లేము ఈరోజు. మరి ఇదే ఉన్న స్థితిలో దేవుడు నాటాడు, ఉన్న స్థితిలో మనం ఉన్నాము. ఆ విషయంలో వస్తున్నప్పుడు మనం ఈ లోకము కొరకు మన కొరకు మాత్రమే ఫలించే స్థితిలో ఉన్నాం, కానీ దేవుని కొరకు ఫలించే స్థితిలో లేము. దేవుని సంఘముతో దేవుడు మాట్లాడుతున్న సంఘమా దేవుడు అంటున్నాడు, దేవుడు ఇంత కష్టపడి ఆయన సినిమా కార్యం చేసి నిన్ను ప్రశస్తంగా చేసి చక్కని సారవంత భూమిలో నిన్ను నాటినప్పుడు, నువ్వు దేవునికి ఫలాలు ఇచ్చే టైం వచ్చినప్పుడు కారు ద్రాక్షలు మాత్రమే చూసినప్పుడు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. శేషమా దేవుడు ప్రశ్నిస్తున్నాడు,
వాట్ కుడ్ ఐ హావ్ డన్ మోర్? వాట్ కుడ్ ఐ హావ్ డన్ మోర్? ఏంటి ఈరోజు సమాధానం మనది? ఎవరి కోసం ఫలిస్తున్నాం ఈ లోకములో? ఎవరి కోసం జీవిస్తున్నాం ఈ లోకములో? ఎవరిని సంతోషపెడుతున్నాము? ఏం చేస్తున్నాం ఈరోజు? దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, దేవుడు మనకిచ్చిన కంచెను, దేవుడు మనకిచ్చిన ఆ గొప్ప సారవంతమైన భూమిని, ఆ ఫలభరితమైన మనం వాడుకొని ఈ లోక సంబంధమైన విషయాలకే మనము ఎదుగుతున్న వాటికే ఫలిస్తున్నామా, లేదా దేవుని కొరకు ఫలిస్తున్నామా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. ఆ యూదా స్థానములో చర్చ బ్లెస్సింగ్ ఉండొచ్చు, ఆ యూదా స్థానంలో ఇంకో చర్చ్ ఉండొచ్చు, ఇంకో చర్చ్ ఉండొచ్చు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, వాట్ కుడ్ హావ్ డన్ మోర్? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఫలిస్తలేమంటే ఫలిస్తున్నాము, కానీ దేవుడు ఆశించిన ఫలము, అట్టి ద్రాక్షలు, మంచి ద్రాక్షలు ఇవ్వలేకుంటున్నాము. చర్చిలోకి నడిపించలేకపోతున్నాం, కానీ చర్చ్కి వచ్చేటోళ్ళను బట్కాంచి అటు ఇటు తీసుకెళ్ళి సిచ్యులోకి వెళ్ళిపోతున్నాం. వెళ్తున్నామా లేదమ్మా? జరుగుతుందా? జరుగుతుంది సత్యం. నేను పోతలేం, కానీ నేను కూడా నాయంబడరా, నెక్స్ట్ వీక్ పోదాం చర్చికి రా, నువ్వు ఎలాగో నడిచిస్తున్నావు, నువ్వు ఎలాగో చెడుతున్నావు, ఇంకో ఆత్మను కూడా బలపడకుండా పంపిస్తున్నావు. యు మైట్ సే ఏమనంటే రీజన్ చెప్తారమ్మా. డోంట్, నాకు ఎవ్వరు ఏ రీజన్ చెప్పినా నేనేం పట్టించుకోను. చాలా ఇది ఉండండి, చాలా ఇంపార్టెంట్. చాలా కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని కంటే ఇంపార్టెంట్ ఇంకేదైనా ఉంటుందమ్మా. నువ్వు ఎన్ని సొల్లు కథలు చెప్పినా, నేను ఖచ్చితంగా హెచ్చరిస్తాను, నువ్వు ఎన్ని సొల్లు కథలు చెప్పినా, దేవుని సన్నిధికి మిస్ అయ్యి ఎన్ని కథలు చెప్పినా అది చెత్త కారణాలే. నేను సాక్ష్యం చెప్తున్నాను. 1990 నుంచి ఈరోజు ఎంత 24 34 సంవత్సరాల్లో 3 సండేలు మిస్ అయ్యాను. దట్ ఈజ్ మై క్రిస్టియన్ లైఫ్. నా సాక్ష్యం పిల్లలు చెప్తున్నాను. నేను ఈరోజు ఏదో పాస్టర్ అయ్యానని నేను చెప్పలేదు పిల్ల, ఏదో పాస్టర్ నేను వాళ్ళ శ్వాస జీవితంగా చెప్తున్నాను. నేను చెప్తున్నా, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అవుతున్న చర్చిలో 3.5 సంవత్సరాలు వెళ్తే నా చైర్లో కూడా ఇంకోరు కూర్చోలేదు. ఐ వాజ్ ది ఫస్ట్ వన్ టు బి దేర్. ఐ మెయింటైన్ దట్. 15 కిలోమీటర్లు అవుతారు, చుట్టూన్న వారు ఎవరు రాకపోతున్నా కానీ నేను 3.5 సంవత్సరాల్లో నా కుర్చీలో కూడా ఇంకొని కూర్చొని లేదు. దట్ ఈస్ నా సాక్ష్యం. అది నా సాక్ష్యము. కావాలంటే మీకు చెప్తాను, ఆ చర్చిలో వారు చెప్తాను, పోయి అడుక్కోవచ్చు. ఒకవేళ అన్నలంటే నేను అబద్ధిక్కున్నాను, ఇక్కడి నుంచి అబద్ధం ఆడితే నాకంటే పనికి మారడం కూడా. ఐ మెయింటైన్ దట్. 34 సంవత్సరాల్లో 3 సార్లు మిస్ అయ్యాను. 34 సంవత్సరాలు. నాకు పనులు లేవా, నాకు కారణాలు లేవా? లాట్ ఆఫ్ రీజన్స్ చాలా ఉంటాయి. ఓకే, వాట్ ఎవర్, ఐ లీవ్ ఇట్ దేర్. నేను హెచ్చరిస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను హెచ్చరించాలి. దేవుడు నన్ను పిలిచాడు కూడా, అందుకే హెచ్చరిస్తాను. ఐ వార్న్ దెమ్. దేవుని వాక్యం మన బిడ్డ అన్నప్పుడు నిజంగా 2 వారాలు మిస్ అయినప్పుడు కృపం అన్నది, నేను 52 వచ్చాను, 2 వారాలు. షీ ఫెల్ట్ ఫర్ ద 2 weeks. ఇట్ టచ్ మై. ఎందుకంటే అనిపిస్తుంది రైట్, నాకు అనిపిస్తుంది. చాలామంది రెగ్యులర్గా వస్తున్నారు. ఐ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే వెన్ యూ ఆర్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని కంటే గొప్పది ఏది లేదు పిల్లల లోకం. 3 విషయంలోకి వస్తాను. దేవుడు చేయబోయేది, ఐ వార్న్ యూ, ఐ లీవ్ ఇట్ ఆఫ్ దేర్. దేవుడు అంటాడు, దేవుడు చెప్తున్నాడు, దేవుడు చేయబోయే చూద్దాం. ఆలోచించుడు. కిందికి వాక్య భాగం ఎక్కడెక్కడున్నా రైట్. వాట్ కూడా తర్వాత వాట్ ఐఎమ్ నేను చేయబోయేది ఏందో చెప్తాడు. ఏమంటుండు ఇప్పుడు? అంటుండు దేవుడు అదంతా దేవుడు ప్రశ్నించేసాడు, అయిపోయాడు. ఇప్పుడు దేవుడు ఎవరైతే కారు ద్రాక్ష కాస్తుండో వాళ్ళకి చేయబోయేది ఏందంటుండు, నేను వారికి చేయబోయేటిది కార్యమును. ఎందుకంటే చెప్తుడు దేవుడు మళ్ళీ చెప్పలేదు అన్నది, నేనేం చేయబోతున్నానో. దోస్ హూ ఆర్ బేరింగ్ ది సో ఫ్రూట్, ఎవరైతే ఆ కారు ద్రాక్ష కాస్తున్నారో వారికి నేను చేయబోయేది ఏందో దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడమ్మా. అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేయును, అది త్రొక్కబడినట్లు దాని గోడను ఒకసారి ఆగుదాం. నేను అక్కడ ఆగుదాం. ఇక్కడ ఏమన్నా గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఆఫ్ ది ఫెన్సింగ్ అండ్ ది వాల్ అరౌండ్ ఇట్. చాలాసార్లు ఈ రోజుల్లో మంచి ఇప్పటిదాకా ఏమైంది, దేవుడు అప్పటిదాకా గమ్మునున్నాడు. ఎప్పటిదాకా? నువ్వు ఫలించేదాకా గమ్మునున్నాడు. గాడ్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. ఎప్పటిదాకా? ఫలించేదాకా.
వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ సెకండరీ ఇష్యూ కదా. గాడ్ అలౌడ్ అంటే దేవునికి తెలియదంటే తెలుసు, నువ్వు కారు ద్రాక్ష కాలుస్తుంది తెలుసు, స్టిల్ హీ అలౌడ్ అస్, స్టిల్ హీ హస్ పుట్ దట్ ఫెన్సింగ్ అరౌండ్ అస్ కదా. దేవుడు నువ్వు ఏం కాస్తావో తెలియదంటే తెలుసు, నువ్వు నీ తలం పుట్టకముందు ఆయన తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్, హీ నోస్ ఎవ్రీథింగ్, స్టిల్ ఈ సో కంపాషనేట్, ఎంత కనికరంగా అలౌడ్, హీ అలౌడ్ యూ టు బీ ఫ్రూట్ఫుల్ వెదర్ దిస్ వే ఆర్ దట్ వే. నువ్వు ఆయనకు వ్యతిరేకంగా తెలియదు, హీ అలౌడ్ ఇట్, అంతేనా. ఇప్పుడు అంటున్నావు నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అవుట్ దట్ ఫెన్సింగ్ బికాస్ యు ఆర్ నో మోర్ యూస్ టు మీ. నాకు యూస్ఫుల్ లేవు, యు ఆర్ నాట్ యూస్ఫుల్. నేను కంచె తీసేస్తే ఏమైతే తెలుసమ్మా. ఒకసారి యోగ గ్రంథంలోకి వెళ్దాం. ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదా, లేకపోతే క్వశ్చన్ అంటే 5 నిమిషాల్లో కట్ చేసేస్తారు, రైట్. యోగ గ్రంథంలోకి వెళ్తే అక్కడ అంటాడు, ఆ మొదటి అధ్యాయంలో 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి ప్రత్యక్షమయ్యే దినమొకటి తటస్థించెను, అక్కడికి అపవాది కూడా వచ్చినంటాడు. 6వ వచనములో దేవదూతలు దేవుని సన్నిధిలోకి వచ్చే సమయం వచ్చింది, ఆ సమయంలోకి అపవాది కూడా వచ్చాడు. అపవాది వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నాడు అపవాదిని, ఎక్కడ వెళ్ళావంటే ఐఎమ్ గోయింగ్ టు అండ్ ఫ్రో, భూమి మీదికి కిందికి పైకి తిరుగుతా ఉన్నాను అన్నప్పుడు దేవుడు అంటాడు, నా దాసుడైన యోబును చూచావా, ఆయన సంగతి ఆలోచించావా, అతడి వంటి యథార్థవంతుడు, భక్తిపరుడు, చెడుతను విసరించిన వాడు, ప్రార్థనా పరుడు ఇంకెవడు లేడని దేవుడు గొప్ప సాక్ష్యం చెప్పిన తర్వాత కింద 9వ వచనంలోకి వస్తలకే ఒక మాట సాతాను ఏమంటుంది చూద్దాం. ఆ మొదటి అధ్యాయం 9వ వచనం చూద్దాం. అని అడగగా అపవాది అంటుండు, దేవునితో అంటుండు, అపవాది దేవునితో ఏమంటుండు, యోబు ఊరకనే భయపడుతుండా, ఊరకనే నీ మాట వింటుండా. ఎందుకు? బలభక్తుడు గలవాడా ఆయన, నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును ఏమంటున్నమ్మా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేవునికి సాతానుడు అంటున్నాడు, ఉత్తగనే ఆయన నీ మాట వింటాడా, ఉత్తగనే నేను ఆరాధిస్తాడా, ఉత్తగనే భక్తి పరుడా, ఎందుకంటే నువ్వు కంచె వేసావు, ఆ కంచె ఉన్నంతసేపు ఆరాధిస్తాడు. ఒక్కసారి కంచెది అప్పుడు చూద్దాం, అవునా కదమ్మా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న సహోదరి, ఈ మధ్యలో నా సహోదరి ఒక మాట నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా మేము ఒక్కరిగా ఉన్నప్పుడు, ఒక జీతం చేసినప్పుడు, చిన్న జీతం ఉన్నప్పుడు నా ఇంట్లో పైసలు ఉండేది, ఇద్దరం పని చేస్తున్నాం, ఎక్కువ పని చేసినా కూడా చేతిలో ఏం లేదంటే దేవుడు కంచె తీసేశాడా. ఒకసారి దేవుడు నేను అడుగుతున్నాడు, జాగ్రత్త సుమై, God is warning, are you out of his fencing? దేవుని కంచెలో నుంచి బయట వెళ్తే పిల్లరా, నీకు తెలీదు ఆయన కంచె వేసినంతసేపు నీ ఉత్సవం బాగుంది, నీ డబ్బులు బాగుంది. నేను కూడా కంచె వేసినప్పుడు నా కేబుల్లో బాగా డబ్బులు వచ్చినప్పుడు అనుకున్నా ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇప్పుడు లేదు. ఒకవేళ నన్ను నేను పరీక్షించుకోవాలి, am I out of God's fencing? fencing. దేవుడు అంటున్నాడు, ఊరికనే చేస్తున్నా, ఆ ఫెన్సింగ్ వేసావు, అన్నీ బాగున్నాయి, అతని చేతి పనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తము నువ్వు కంచె వేసావు కాబట్టి హ్యాపీగా ఉన్నాడు. కాబట్టి ఆ కంచెలో ఉన్నంతసేపు ఆ కంచె తీస్తే ఏం జరుగుతుందనే సంగతి తెలియదు. ఆ కంచె తీసే వరకు కూడా ఇంకా మనం విర్రబిగుతూనే ఉంటాము. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ కంచె వేసుకుంటలేవో, కంచెలోంచి బయటకు వచ్చావేమో పరీక్షించుకో. దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు కారు ద్రాక్షాలు ఇస్తే ఐఎమ్ గోయింగ్ టు టేక్ అవే యువర్ ఫెన్సింగ్. కింద 12వ వచనం చూడమ్మా, దేవుడు అంటాడు చూడమ్మా, ఏమంటాడు చూడమ్మా, సాతానుతో పడ్డాడు, యెహోవా ఇదిగో ఏమంటున్నామ్మా, అతనికి కలిగిన సమస్తము ఏమంటాడు, ఎస్ అయ్యా, ప్లీజ్ గాడ్ డోంట్ డూ దట్. ఏమంటుండు, దేవుడు కంచె తీసినాకంటుండు, బాబు ఇప్పుడు యోబు చేతిలో ఉంది, ఎక్కడ పోయిందమ్మా, అతనికి కలిగినదంతయు ఎవరి వశంలోకి వెళ్ళింది,
జాగ్రత్త సుమి, దేవుడు ఇదే మాట్లాడుతుండే ఈరోజు. ఒకవేళ 6 ద్రాక్షాలు తీసుకుంటే దేవుడి కంచె తీసేస్తే నీ చేతిలో ఉంది, నీ కలిగిన సమస్తము అది ఇంకొని చేతిలోకి పోతుంది. వాడి దయా దాక్షిణ్యం మీద నీ బ్రతుకుంటుంది. వాడు ఆడిచ్చినట్టు నువ్వు ఆడాల్సిందే, వాడు చెప్పినట్టు వినాల్సిందే. నేను ఎంత నాశనం చేయాలో వాడు తెలుసు. సర్వనాశనం చేయాక విడిచిపెట్టేవాడు కాదు వాడు. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు. ఈజ్ ఎ లాయర్, ఈజ్ ఎ లాయర్, ఈజ్ ఎ లాయర్. ఆడు చూపిస్తాడు ఒకటి, చేస్తాడు ఒకటమ్మా. జాగ్రత్త సుమి, దేవుడు మాట్లాడుతున్నాడు, శేషముతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బేర్ మీ ఎ గుడ్ ఫ్రూట్. ఇంకొచ్చి చూద్దాం, మన వాక్య భాగంలోకి వస్తాం. నా సమయం అయిపోయింది. అవుట్ ఆఫ్ టైం. పోవచ్చు ఒక 5 minutes. కెన్ ఐ గో 5 minutes మోర్? రైట్, ఓకే. ఒకసారి ఒక వండర్ఫుల్ ఒక చూపించేసి వెళ్తారు, ఒక చూపిస్తాను. ఎందుకంటే ఇట్ టచ్డ్ మై హార్ట్ ఈరోజు. నిజంగా చివరి లాస్ట్ ప్రేయర్ ఎండింగ్లో దేవుడు ఇచ్చాడు ఆ మాట, నా సో టచ్. ఒకసారి చూద్దాం, మళ్ళీ చూసుకుందాం. ఈ దేవుడు చేసినప్పుడు ఏం జరుగుతుందో, కంచె తీసినాక ఏం జరుగుతుందో మన వాక్య భావన చూద్దాం. అంటే ఏమంటుండు అది, ఏమంటుండు త్రొక్కబడినట్లు. చాలు ఏమంటుండు, ఏమవుతుందంటమ్మా? దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోట, దేవునికి శ్రేష్టమైన ద్రాక్ష తోట, సారవంతము భూమిలో ఉన్న ద్రాక్ష తోట, లోతులో నాటబడిన ద్రాక్ష తోట, ఉన్నత స్థితిలో ఉన్న ద్రాక్ష తోట ఎక్కడికి వచ్చేసిందమ్మా? త్రొక్కబడే స్థితిలోకి వచ్చింది. అది త్రొక్కబడినట్లు నేను కంచె తీస్తా అంటుండు. దేవుడు నేను తీసుకున్నప్పుడు, దేవుడు నేను సిల్వ రక్తంలో ముద్రించినప్పుడు, దేవుడిని నాటినప్పుడు, నువ్వు ఉన్న స్థితిలో నాటబడ్డావు. ఉన్న స్థితిలో ఉన్నవాడివి కాళ్ళ కిందికి వచ్చేసావు. దేవుడు అంటున్నాడు, నీ కారు ద్రాక్ష జీవితం ఏం చేద్దంటే నిన్ను హిల్ టాప్ లో ఉన్న వాడిని ఎక్కడ తీసుకొచ్చింది? పాదముల కిందికి వచ్చేసావు. యూ హ్యావ్ గోన్ డౌన్ టు సంబడీస్ ఫీట్. ఇది ఇష్టపడతావా? దేవుని ఎక్కడో ఉండరా బాబు అంటే నువ్వు కాళ్ళ కిందికి వెళ్ళిపోతానంటున్నావు, త్రొక్కబడ్డానికి వెళ్తానంటున్నావు. గాడ్ వాంట్స్ టు బి ఆన్ top of this world. జాగ్రత్త సుమే. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే నువ్వు శ్రేష్ఠుడివై ఉన్నావు, దేవుని దృష్టిలో విలువైన వాడివై ఉన్నావు, దేవునికి ఫలించేవాడిగా ఉన్నావు, దేవునికి ఫలించే సంఘముగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు త్రొక్కబడాలనే స్థితిలో ఉండాలని ఇష్టపడతలేడు. And I want you to be on the top. What could have done more? Why you have fallen down to such a state? ఆ స్థితిలోకి నువ్వు ఎందుకు వచ్చావు? దేవుడు బాధపడుతున్నాడమ్మా. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో పడిపోతుంటే, నువ్వు ఉన్న స్థితిలో ఉండవలసిన వాడి తొక్కబడే స్థితిలోకి వచ్చినప్పుడు నీకంటే నాకంటే ఎక్కువ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే యేసే బాధపడతాడు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, శేషమా వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు మిగిలి ఉన్నారు, మీరు మార్గంలో ఉన్నారు, కాబట్టి మారు మనసు పొందండి. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను చేసిన దానికంటే ఇంకెక్కువ చేయాలి మీరు ఫలించడానికి, నా కొరకు ఫలించడానికి నేను ఇంకా ఎక్కువ ఏం చేయగలుగుతాను? వాట్ కుడ్ హావ్ డన్ మోర్ అని అడుగుతున్నాడు. దేవుని కొరకు ఫలించే వారిగా ఉన్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిచేస్తాను, ఒక్క వచనం చూపించి ముగిచేస్తాను. మత్తయి సువార్త 3:10 నాకు చాలా ఇష్టమైన వాక్యం. చాలా వాక్యాలు అందులో మత్తయి సువార్త 3:10 అంటుంది, ఇప్పుడే దేవుడు ఎప్పటి గురించి మాట్లాడట్లేదు ప్రియులారా, దేవుడు ఇప్పటి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే గొడ్డలి ఏమంటుండు? గొడ్డలి ఎక్కడుంది? ఆ గొడ్డలి అంటే గొడ్డలకు ఒకవేళ నా చెట్టు వేరు మీద ఉందా? చూసుకో ప్రియుడా, చూసుకో ప్రియులా, దేవుని ప్రియ సంగమా. దేవుడు అంటుండు గొడ్డలి ఎక్కడుందో చూసుకోమంటుడు. ఏమంటుండు? గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది గనుక ఏమంటుండమ్మా? ఏమంటుండమ్మా? ఫలించని అంటలేడు దేవుడు.
గాడ్ ఈజ్ సో పర్టికులర్ విత్ ఎవ్రీ వర్డ్ అంటున్న మంచి ఫలము. గాడ్ వాంట్స్ గుడ్ ఫ్రూట్. మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుంది. ఇంకా కింద వచనంలో చూస్తూ అంటాడు కదా, మన వాక్యం అని అంటాడు కదా, చాలా వదిలేము అక్కడ కదా, కింద 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 మన వాక్యం అని అంటాడు కదా, అది మళ్ళా లోకం చాలాసార్లు అనుకుంటే ఈరోజు అంటే మనం అక్కడ ఫలిస్తున్నాం, ఉద్యోగంలో ఫలి అక్కడ అంటే కదా, అది ఫలించుకుంటున్నట్లు దాని మీద వర్షం పడి అన్నట్టు దేవుడు. చాలాసార్లు ఏమనుకుంటే ఈ లోకంలో ఫలిస్తున్నాం, హ్యాపీగా ఉన్నాం అనుకుంటే గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ రెయిన్ సో దట్ యూ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్ ఫర్ సాటన్. దేవుడే మామూలుడు కదా, మరి నీకంటే నాకంటే తెలివైనడు. నువ్వు ఇట్నే ఫలించడం మొదలు పెడితే దేవుడు ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఎవ్రీథింగ్ ఏమన్నాడు? వర్షం వస్తే కదా నువ్వు ఫలించేది. నాకు ఫలించలేదు బిడ్డ, ఈ లోకంలో నువ్వు ఫలిస్తావు అనుకుంటే గాడ్ సేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ మై హెల్ప్. నువ్వు ఫలించాలంటే నువ్వు మంచిదైనా చెడుదైనా అది దేవుని వల్లనే అవుతుంది. వితౌట్ గాడ్ యూ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరంట. యూ కెనాట్ బియర్ ఎనీ ఫుడ్. అది మంచిది కాదు చెడు కాదు, దేవుడు లేకుండా మనం ఏం చేయలేము. ఈరోజు ఏమై ఉన్నా కూడా దేవుడే ఉన్నాం, దేవుడే ఉన్నాం పిల్ల, దేవుని వలనై ఉన్నాం పిల్లరా. అలాగని ఈరోజు మనం కూడా దేవుని కొరకు నిజంగా దేవుడు ఆయాసపడే అతి ద్రాక్ష తోటలా కాకుండా దేవుడు ఇష్టపడే ద్రాక్ష తోట, దేవునికి మంచి ఫలం ఇచ్చే ద్రాక్ష తోటలా జీవించడానికి దేవుడు తన కృప సహాయాన్ని మనందరికీ చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, శక్తిమంతుడా, అవును నేను చక్కటి మాటలు ఇచ్చావు నాయన. ఒకవేళ మా జీవితంలో మంచిగా నాటబడ్డ మేము నాయన ఇంకా కారు ద్రాక్షని ఇచ్చే స్థితిలో ఉంటే నాయన మమ్మల్ని క్షమించని చక్కని మంచి ద్రాక్షలు నీ కొరకు ఫలించే వారిగా ఉంటారు సహాయం. విధమైన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధం వాక్యం చేయండి, వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.